హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారు కదా, మీరే చేసేయండి. మార్నింగ్ హౌస్ అంతా బెలూన్స్ పెట్టారు. ఏంటా అని అందరూ షాక్. ఇమాన్యువల్ అండ్ ఆయిషాని పగలగొట్టమంటారు బెలూన్స్. ఎందుకు అంటే పౌరహస్త్రం ఉందని ఇమాన్యువల్ అండ్ నామినేషన్స్ మార్చే పవర్ ఉందని ఆయిషా. సో అందుకని పగలగొట్టమన్నారు అనుకుంటున్నాను. బెలూన్స్ పగలగొడితే వాటిలో చీటీస్ ఆ చీటీస్ లో ఎవరికి ఎన్ని నామినేషన్స్ వస్తాయో అంటారు. ఇమాన్యువల్ కి ఎక్కువ షీట్స్ దొరికాయి. అక్కడ కెప్టెన్స్ ఇద్దరికి 2 పిల్స్ పెట్టారు. సుమన్ అన్న నాకు బ్లూ కావాలి, అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయింది అంటారు. సుమన్ గారు రెడ్ పిల్ పిక్ చేసుకున్నారు. ఆ రెడ్ పిల్ లో సేవ్ అని ఉంది అండ్ బ్లూ లో వేరే వాళ్ళని సేవ్ చేయాలి అని ఉంది. అంటే గౌరవ్ కూడా నామినేషన్ లో ఉన్నారు, నామినేట్ చేయొచ్చు దాన్ని. అంటే కెప్టెన్సీలో ఇద్దరు ఉన్నా సరే ఒకరికి ఇమ్యూనిటీ వచ్చింది. ఆయిషాకి డైరెక్ట్ నామినేషన్ అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి నామినేట్ చేసేవి వచ్చాయి. ఇమాన్యువల్ కి 2 డబుల్ నామినేషన్స్, 3 సింగిల్ నామినేషన్లు వచ్చాయి. బిగ్ బాస్ ఫస్ట్ ఆయిషాని స్టార్ట్ చేయమంటే రీతు నా టార్గెట్ అంటే ఇద్దరు కూడా ఉస్కోమంటే డిస్కో అంటున్నారు. ఆయిషా రీతుకి ఫోన్ కొడితే రీతు ఒక్క నిమిషం అంటే ఇదే ఓవర్ యాక్షన్. ఈ ఇంట్లో అస్సలు నచ్చట్లేదు. వచ్చిందే లవ్ కంటెంట్ కోసం, అది కూడా ఒక సేఫెస్ట్ ప్లే. నచ్చలేదు. టాస్క్ లో ఆర్గన్స్ కూడా ఉంది. అన్ని రీజన్స్ లేదు. నాకైతే ఓవర్ యాక్షన్ ఆయిషా గారే అనిపిస్తుంది. రీతుని అంటుంది ఆయిషా బయట ఆట చూసి వచ్చి పాయింట్స్ చెప్పింది ఓకే, కానీ 1 వీక్ ఆట చూసింది కదా, ఆ పాయింట్స్ ఏమైనా చెప్తే బాగుండేది అనిపించింది. రీతు ఒప్పుకోలేదు, నాకు అలా కనిపించింది అంటారు ఆయిషా. నేను ఆడియన్ మిగతా వాళ్ళలాగే చూస్తున్నాను, నేనైతే ఫూల్ కాదు అంటారు. రీతు నామినేషన్ పాయింట్ వినుకుంటా రీతు నా నామినేషన్ పాయింట్ ఉంది అంటే ఆయిషా నేను వినను అంటారు. రీతు అంటారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నీ టార్గెట్ లో నేను ఉన్నా, వినడానికి రెడీగా లేవు, ఇప్పుడు విను. అలా అయితే ఎలా ఆయిషా అంటే ఆయిషా నేను ఫెయిర్ గా లేదమ్మా, నచ్చిన వాళ్ళతో నచ్చినట్టు, నచ్చిన వాళ్ళతో నచ్చినట్టు ఉంటా అంటే నేను అలానే ఉంటున్నా, ఏం తప్పు? ఉండు వద్దని చెప్పానా ఏంటి అంటే ఆయిషా ఉండు వద్దని చెప్పానా ఏంటి అంటదా. మరి అలా వద్దని చెప్పే కదా నామినేట్ చేసావు. బాగా చెప్పింది రీతు. నెక్స్ట్ దివ్య గారు నామినేట్ చేశారు ఆయిషాని. సూపర్ చెప్పింది పాయింట్స్. అయితే నువ్వు నాకు చెప్తున్నావు సపోర్ట్ గురించి, సపోర్ట్ లేకుండా ఫౌల్ గేమ్ ఆడుకుంటూ ఉన్నప్పుడు నాకు చెప్పు అంటారు. ఇద్దరు బాగా చెప్పారు పాయింట్స్. డిఫెండింగ్ కూడా రాము చాలా బాగా చేసుకున్నారు ఇంతకు ముందు మీద. నెక్స్ట్ రమ్య తనుజ గారు నామినేట్ చేశారు. ఇప్పటి వరకు ఒక్క టాస్క్ కూడా నీ అంతటి నువ్వు ఆడి గెలవలేదు. నాకైతే ఆడిన టాస్క్లన్నీ బాగానే ఆడారుగా అనిపించింది. నువ్వు వచ్చింది బాండింగ్స్ క్రియేట్ చేసుకోవడానికి, ఆ బాండింగ్స్ వల్లే సేఫ్ గా వెళ్ళాలి అని వచ్చావు. దీని వల్ల నువ్వు ఉన్నావు, భరణి గారు వెళ్ళిపోయారు, నువ్వు ఫేక్ గా నటిస్తున్నావు అంటారు. తనుజ గారు నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావా అని కాకుండా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని పక్కన పెట్టి గేమ్ ఆడకుండానే సేఫ్ జోన్ కి వెళ్ళాను. నువ్వు నా మాస్క్ గురించి అంటున్నావే, నీ మాస్క్ గురించి చూసుకో. వీడియో ప్లే చేశారు మాట్లాడతా అంటే చప్పట్లు కొట్టిన వీడియో గురించి. తనుజ గారు ఏమైనా అనుకో, ఇది నా స్ట్రాటజీ అంటారు. రమ్య గారు నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు చెప్పారు. ఇక్కడ ఇద్దరు బాగానే డిఫెండ్ చేసుకున్నారు. నెక్స్ట్ తనుజ గారు నామినేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ తనుజ రమ్య గారు నామినేట్ చేశారు. నువ్వు వచ్చినప్పుడు పిక్కిల్స్ తెచ్చావు, ట్యాక్స్ 5 పేర్లు ఇవ్వాలి అంటే ఆ 5 పేర్లు నీకే ఇవ్వాలి, అన్ని నీకే సెట్ అవుతాయి, మాస్క్ నీకే ఉంది. బ్యాక్ పిచ్చింగ్ అని మాట్లాడుతున్నావు. మొన్న క్లాప్స్ గురించి మాట్లాడిన దానికంటే నేను చెయ్యలేదు, అదే పెద్ద బ్యాక్ పిచ్చింగ్. ఇది బిగ్ బాస్ లా లేదు, లవర్స్ పార్క్ లా ఉంది అన్నావు. నా గేమ్ కనిపించలేదు అన్నావు. మరి నువ్వు ఒకరిని హట్ చేయాలని ఇంకొకరిని మంట పెట్టాలని వచ్చావా అంటారు. రమ్య గారు జలసరాని జలస గురించి మాట్లాడుతుంది అంటే దివ్య గారు టాబ్లెట్స్ ఇవ్వడం దాని గురించి. వెంటనే తనుజ గాయ్స్ సమ్ టైమ్ 2 చేతులు సౌండ్ కన్నా ఒక చేతి విజిల్ సౌండ్ ఎక్కువ అనేది ఎలివేషన్ చాలా బాగుంది. తర్వాత కళ్యాణి చేతులు వేయి అంటది. చేతులు వేయడం వల్ల చేతులు వేయమని ఎందుకు అనిపించింది అంటే మన మధ్య ఏమీ లేదు, ఏం చేసుకుంటారో చేసుకో అని డైరెక్ట్ గా రమ్య గారికి, ఇండైరెక్ట్ గా మాధురి గారికి చాలా బాగా సమాధానం చెప్పారు. నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత గౌరవ్ ఆయిషాని సేవ్ చేశారు.